నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అఖిల గాండ్ల తెలికల సేవా సంఘం సర్వసభ్య సమావేశం. హాజరైన మాజీ డిప్యూటీ మేయర్, సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు. మధ్యగారు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలో పాల్గొన్న 500 మంది ప్రజలు. విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలకుల సేవా సంఘం సర్వసభ్య సమావేశం నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్, సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ హాజరై ప్రసంగిస్తూ సంఘం సభ్యుల అభ్యున్నతికై తీసుకోవాల్సిన నిర్ణయాలు వివరించారు. కొంతమంది స్వార్థ చింతన గల వ్యక్తుల వలన తమ సంఘం ఆస్తులకు చేటు కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగదాంబ సెంటర్ పరిధిలో గల సంఘ భవన సముదాయాన్ని నగరానికి చెందిన విజేత హాస్పిటల్ అధినేత కూర్మారావు బ్యాంకులో గ్యారంటీగా చూపి తప్పుడు విధానంలో కోట్లాది రూపాయలు రుణాన్ని పొందారని ఆరోపించారు. అలాగే లక్షలాది రూపాయల సంఘం నిధుల లావాదేవీలను కూర్మారావు కమిటీకి అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పెబ్బెలి రవికుమార్ మాట్లాడుతూ సంఘ ఆస్తుల దుర్వినియోగానికై పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న కఠిన చర్యలపై సభ్యులంతా సమిష్టిగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే సంఘం భవనం నందు వివాహ పరిచయ వేదిక, అలాగే కుల వృత్తులలో భాగంగా కానుకల ఏర్పాటుకై సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా పనిచేయనున్న కొత్త కమిటీ వివరాలను కార్యక్రమానికి హాజరైన కుల పెద్దలు ప్రకటించి వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎన్ఐటి తాతారావు, అప్పారావు, వైవి రామణ, ఎన్ఐటి సన్యాసరావు, శ్రీనివాసరావు, గోవిందరావు, ప్రసాద్, వెంకటరమణ, చిన్నారావు, సురేష్, వాణి, స్వాతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. బాబు ఒక్క మనవి ముందుగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసు, ఒక మీటింగ్ అంటే ఆదివారం పూట ఖాళీగా ఉన్న టైంలో పెడితే కూడా మన జిల్లా సంఘానికి 50 మంది 100 మంది వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం గొప్పతనం. అది ఒక బుధవారం పూట ఉద్యోగాలు, వ్యాపారాలు, దుకాణాలు, వ్యవహారాలు ఉన్న టైంలో కూడా ఒక పిలిపిస్తే సంఘానికి అన్యాయం జరుగుతుంది, మన ఆస్తి మనం కాపాడుకోవాలి రండి అని ఒక అత్యవసర సమావేశం తక్కువ టైంలో పెడితే కూడా ఎంతమంది వచ్చారంటే మీ అందరికీ నిజంగా నేనైతే రుణపడే ఉన్నాను. కొత్త కమిటీని అందరినీ కలుపుకొని అన్నారు ఒక కమిటీని. అదేవిధంగా ఈ సంఘానికి మనం రేపు రాబోయే రోజుల్లో ఈ భవనం ఇంకా ల్యాండ్ తీసుకురావడానికి కానీ మన ఆస్తులు కానీ ఎన్ని కాపాడడానికి ఒక ట్రస్ట్ బోర్డును కూడా ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ రెండు కూడా ఒక పావు గంటలో మేము పేరు చదువుతాం. ఆ రెండు అయిపోయిన తర్వాత రేపటి నుంచే ఇప్పుడే అయినట్టునే సంఘం ఆఫీస్కి వెళ్ళి మేము ఛార్జ్ తీసుకుంటాం. రేపటి నుంచి ఆ సంఘ భవనం కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి వీలైతే రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చే లోపలనే ఆ బిల్డింగ్ పూర్తి చేసి అందరికీ ఆమోదం ఉండేటట్టు పనిచేయడానికి మేము ఎదుర్కొన్న పెద్దలందరూ కృషి చేసి ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ ని 4వ ఫ్లోర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అవసరమైతే లిఫ్ట్ కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద పెద్దలు వస్తే ఎక్కలేకపోతున్నారు, ఓ లిఫ్ట్ కూడా పెట్టి ఆఫీస్ కూడా మంచి ఆఫీస్ పెడదామనే ఉద్దేశం ఉంది. ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో పూర్తి చేస్తాము. ఇప్పుడు కొత్తగా కమిటీని మనం ఇక్కడ నిర్ణయించాల్సిపోతున్నాం. ఒక్కొక్కరు పేరు చెప్తారు, కొన్ని పేర్లు 7 పేర్లే చదువుతారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేర్లు చదువుతారు. పదవి పోస్టులు డిక్లేర్ చేయకుండా 6 పోస్టులే డిక్లేర్ చేస్తారు. ఉన్న వాళ్ళందరూ కూడా పిలుస్తారు. కాబట్టి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకవుతారు. మీరందరూ చప్పట్లుగా కొట్టి మీరు దాన్ని ఆమోదించినట్టయితే దీన్ని చేస్తూ మరి ఇంతవరకు మనతో దూరంగా ఉన్నటువంటి ఆ పెద్దలు రవికుమార్ గారు కానీ నేను కానీ మేమందరూ వేదిక పెద్దలందరం కూడా కలిసిమెలిసి ఈ సంఘం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పి మనం చేస్తూ మీకు మాటిస్తూ మరి కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజన్య సమేత సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్
రేజేటి వెంకట నరసింహాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వేదాశీర్వాదాలు అందించి స్వామివారి శేషవస్త్రం బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ భగవంతుని దయతో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధిస్తారని, తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రంగాల్లో అగ్రగామిగా నిలుపుతారని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి లయన్ మండ రాజారెడ్డి, వైఎస్ఆర్ నాయకులు భూలోకరెడ్డి, గనిరెడ్డి, పెద్ద చిన్నారెడ్డి, పప్పు చిన్నారెడ్డి, రాయుడు, వీరాగౌలు, నారాయణరెడ్డి, చక్రి, ద్వారంపూడి మాధవరెడ్డి, అనుసూరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. महाराजुतानि निष्पत्तेन विप्रां वरुणासिवेदेषु मङ्गलीरियं मधुरिमागुं द्वेदस्य धाम सौभाग्यविश्वेरत्वायादातुं विपरेताम् ॐ देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयो मनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवायं देवा देवायं इदं मे मे सुमनस्य मानौ मे सुमनस्य मानौ दिवि दिवि सुमनस्य मानौ दिवि दिवि देवा देवा दिवि देवाः देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुराय दीर्घं दीर्घमायुः आदित्यायुः अग्निर्वसुभिर्भव आदित्याय देयो भव विश्वः श्रीमान् भव ब्रह्मयाय भव धान्यं धनं वसुं वसुपुत्रां शतसंवत्सरं दीर्घमायुः यजमानस्य यप्रकार्य अनुकूलता सदरीमतमनसिद्धिरस्सु यजमानस्य मनोभीष्टतामसिद्धिरस्सु सर्वे जनाः सुखिनो भवन्तु देवदेवस्य अनन्तानन्तभोगो अस्तु అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మతికరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిలంకోట, బోయితిరి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. మావోయిస్టులారా మా అల్లూరు జిల్లాలకు రావద్దు అని నినాదాలు చేశారు. ఇంతకుముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల గురించి చెబుతూ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడేవాళ్లమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు, విశాఖపట్నం తిరగడానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుంది అని తెలుసుకుని ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ ర్యాలీలో మావోయిస్టుల చేతిలో బలైన వ్యక్తుల బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నారు. మావోయిస్టు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది సార్. స్టవ్లో వచ్చింది సార్. అక్కడ కలుస్తున్నారు, ఇక్కడ వెళ్ళి సెలవు అవుతున్నారు అంటే లక్ష్మణకు మరి ఇప్పుడు మన సిటీసీకి వీళ్ళకల్లా మన 2 మంది కనిపిస్తారు అప్పుడు అలా కనిపిస్తారు సార్. దాన్ని బట్టి అయితే మాకు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీ న్యూస్ సార్. ఎక్కడ తిరగాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా చక్కగా ఉంది సార్. చాలా ఫ్రీగా ఉంది సార్ మాకైతే. చంపారు, అతని పేరేం పేరు ఎవరు సార్? అప్పుడు మన అశోకు మావోయిస్టులే వచ్చి ఇప్పుడు మీ పక్కన ఆవిడ కూడా మాట్లాడింది. ఇప్పుడు రంగారావు అనుబరి వాళ్ళ హస్బెండ్ కూడా చంపింది ఎవరు తెలుసా మీకు? మావోయిస్టు చంపారని మనకు మొత్తం ప్రూఫ్ అయితే మనకు ఆల్రెడీ మీకు తెలుసు కదండి. అది సార్ అది మాత్రం వాస్తవం. ఇప్పుడైతే మేము ఫీలింగ్ ఉంటాం సార్. ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా ప్రశాంతంగా ఉంది. మాకు చాలా ఫీలింగ్ ఉంది సార్. మీతో మాట్లాడాలన్నా కూడా మీతో భక్తి ఏ ఇబ్బంది లేకుండా.
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య టీడీపీ నేతలు కలిసి సజ్జల రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని, నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ వెళ్లవద్దని, అడ్డుకునే వాళ్లు అడ్డం చెప్పే వాళ్లు వెళ్ళండి అంటూ వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారని, ఓడిపోతామనే భయంతో కుట్రదారుడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడడానికే ఈ కుతంత్రాలకు తెరలేపారని, వెంటనే కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని దీన్ని ఖండిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ మనుష్యం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలకు పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకు అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. కాకినాడ కచేరీపేటలో సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కచేరీపేట నందుగల లక్ష్మీదాస్ భవన్ నందు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, జాతీయ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బిటి రణదివే, పి రామ్మూర్తి చిత్రపటాలకు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు పర్సా సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు చిత్రపటాలకు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యురాలు నర్ల ఈశ్వరి పూలమాలలు వేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేబీ రాణి, ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 1970 మే 30వ తేదీన సిఐటియు ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా కోశాధికారి మాలక రమణ, ఆశా వర్కర్ల యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతి, చెక్కల వేణి, మాలక నాగలక్ష్మి, దయామణి, మెడికల్ రిబ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు, ఆఫీస్ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు. సమరశీలంగా పోరాటాలు నిర్వహిస్తామని, కార్మికుల హక్కులు నిలబెట్టడానికి అవసరమైన కృషి కొనసాగిస్తామని చెప్పి, దానికోసం పునరంకితమవుతామని చెప్పి దీక్ష పొందుతూ ఈరోజు సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు కానీ,
వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నీరుకారుస్తోంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. నగదీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతోంది. జాతీయ కనీస వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకునే పని చేస్తూ ఉంది. అలాగే స్కీమ్ వర్కర్లకి ఎటువంటి హక్కులు లేవు. అట్లా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలను కానీ వెల్ఫేర్ బోర్డులు కానీ ఏర్పాటు చేయటం లేదు. రాష్ట్రంలో చూస్తే కనుక కనీస వేతనాల సవరణే లేని పరిస్థితి వాళ్ళుంది. సో ఇటువంటి సమస్యలన్నిటి మీద అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సమస్యల మీద కూడా రాబోయే కాలంలో సిఐటియు రాజీ లేకుండా పోరాటం చేస్తుందని, ఆయా రంగాల్లో ఉన్న కార్మికులు ఉద్యోగులు చేసే పోరాటాలకి సిఐటియు పూర్తి అండదండలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ దానికోసం పునరంకితం అవుతామని చెప్పి దీక్షపూనితో ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం కార్మిక వర్గానికి, కష్టపడే ప్రజానీకానికి మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సిఐటియు సంస్కరణవాద సంఘాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ ఐక్యత కోసం కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కనీస సౌకర్యాలే కాకుండా ఈ సమాజం మారాలి, కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పి ఏదైతే దీక్ష భూని ఈ సిఐటిని ఏర్పాటు చేసిందో ఆ హక్కుల కోసం నిరంతరం సిఐటియు కార్మికులకి అండగా నిలబడి పనిచేస్తూ ఉంది. అదే కాకుండా కార్మికుల్లో ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఉన్నారో ఆ మహిళా హక్కుల మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి సిఐటియు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఉత్పత్తిలో మొత్తం ఉత్పత్తిని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉత్పత్తిలో సగభాగం కార్మికులకి పంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో దాన్ని కట్టుబడి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ఫలితాల సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో తిరువూరు సీఐ షేక్ అబ్దుల్ నబీ, ఎస్ఐ జి రామకృష్ణ సమావేశం నిర్వహించారు. 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు గానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు గానీ చేపట్టకుండా పోలీసు వారికి సహకరించాలని సీఐ షేక్ అబ్దుల్ నబీ, ఎస్ఐ జి రామకృష్ణ కోరారు. 144 సెక్షన్ మరియు 30 యాక్ట్ అమల్లో ఉందని గుర్తు చేశారు. అనవసరంగా కేసులు పెట్టించుకోవద్దని, జీవితకాలం బాధపడవద్దని హితవు పలికారు. దానిలో పార్టీ కేడర్ కంటే కూడా కిందన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ కోట్ల చుట్టూ తిరిగి బెయిల్ సంపాదించుకోవాలి. అట్ ది సేమ్ టైం పోలీస్ పరంగా మరి ప్రివెంటివ్ యాక్షన్లో మేము వదిలేస్తామా? వదలం. మీకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉన్నంతకాలం వాళ్ళని వాతావరణంలో ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఈ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న పోలీస్ వారు కండక్ట్ చేసే మీటింగ్ రమ్మడం జరిగింది. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలో ఎలక్షన్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఒక్క ఎఫ్ఐఆర్ కూడా జరగకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. సో మనకు వచ్చే 2వ ఘట్టం కౌంటింగ్. సో గెలిపోవడం అనేది సహజం. మొన్న ఐపీఎల్ చూసుకున్నా కూడా. సో మీతో పాటు ఎవరైతే మీ కార్యకర్తలు కానీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేది ముందుకు ఏంటంటే ఎవరు గెలిచినా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం వల్ల దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం, చాలా దూరం వెళ్తాయి ఎలక్షన్ కేసు అనేది. ఎందుకంటే మనకి 144 సెక్షన్, అదేవిధంగా సెక్షన్ 30 మీరు ఆల్రెడీ స్టేట్లో కూడా చూశారు. పల్నాడు, అనంతపురం ఎలా ఇన్సిడెంట్ జరిగినాయి, ఎంతమంది మీద షీట్స్ ఓపెన్ అయినాయి, ఎంతమంది జైలుకి వెళ్ళారు అనేది మీరు చూసే ఉంటారు. మన ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ ఇటువంటివి కూడా లేవు. ఏదైనా గెలిచిన తర్వాత ఎప్పుడైతే 144 సెక్షన్ డిజాల్వ్ అయ్యి అన్నీ కూడా నార్మల్ డెమోక్రసీకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పబ్లిక్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్ అవుతారో దాని మీద నడుస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మన సిఐ గారు అబ్దుల్ నబీ సార్ తెలుగు నుంచి రావడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో ఇలాంటి మీటింగ్
నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతగా ఈవీఎంలను భద్రపరచడం జరిగిందని, ఈవీఎం కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వచ్చిన వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ ఖండించారు. ఈ సందర్భంగా నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల శివారు ప్రాంతంలోని ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను కౌంటింగ్ కోసం భద్రపరచడం జరిగిందని, కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ప్రచారం కావడం జరిగింది. అయితే గాలివానకు సీసీ కెమెరాల వైరు కట్ కావడం జరిగిందని, కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న ఫుటేజ్ మాత్రం 24 గంటలు రికార్డ్ అయిందని, ఎక్కడా కూడా ఇబ్బంది జరగలేదని, ఎవరికైనా అభ్యర్థులకు అనుమానం ఉంటే వచ్చి సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్ చూడవచ్చునని, ఇప్పుడు గాలివాన వచ్చిన వైర్లు ఫైబర్ వైర్ కట్ కాకుండా స్ట్రాంగ్గా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరు కూడా అపోహలను నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్పరెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ప్రోటోకాల్ 3 అంచెలు మనం కేరళ పోలీస్ ఆల్రెడీ మొత్తం 24/7 70 మెంబర్స్ అక్కడ గార్డింగ్ జరుగుతుంది. స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా అక్కడ ఉంటున్నారు 2వ అంచె దగ్గర. 3వ అంచె అంటే గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. దాదాపు ఒక 300 మంది ఫోర్స్ తో అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ ఏం జరగలేదు. కేవలం అక్కడ నుంచి వచ్చిన వైర్ ఏదైతే డిస్కనెక్ట్ అయిందో దానివల్ల స్ట్రీమింగ్ ఆగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. బట్ అయినప్పటికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ 24/7 సీసీటీవీ కెమెరా పనిచేసిన రికార్డింగ్ కూడా మనకు ఆల్రెడీ లభ్యంలో ఉంది. వాళ్ళు ఎవరైనా చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు. సో అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా మేము ఏం చేస్తామంటే లోడ్ అనేది తగ్గించాము. అండ్ ఇంతకుముందు కాన్స్టిట్యున్సీస్ అన్నిటికీ ఒక పెద్ద వైర్ పెట్టున్నాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ స్ట్రీమింగ్ కోసం సపరేట్ వైర్స్ ఇవ్వడం వల్ల 24/7 అక్కడ జరుగుతుంది. దాంతోనే కాకుండా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కంట్రోల్ రూమ్ లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైనా గాలివాన వచ్చినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు అది తెగిపోయేదానికి ఆస్కారం లేదు. సో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో 24/7 ఆ సీసీటీవీ కెమెరాస్ అనేవి పనిచేస్తాయి. అదే కాకుండా ఆర్ఓ లెవెల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము. అక్కడ రిజిస్టర్ లో లాగ్ బుక్ లో మెయింటైన్ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాము. కాబట్టి పకడ్బందీగా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏదైతే 3 టైప్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పిందో అదే విధంగా చేస్తూ ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ప్రాపర్ వేలో దాన్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం ప్రదర్శించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాష్ ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధృవీకరించారు. అనంతరం బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకుని అతన్ని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పులిమద్ది గ్రామంలో వాగులు, కెనాళ్లపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా రియల్లింగ్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పులిమద్ది నుండి నంద్యాలకు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ప్రభుత్వాలు మారినా రైలింగ్ సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. ఆయా వంతెనలపై నిత్యం ప్రయాణాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప వాటిని గురించి పట్టించుకున్న నాదుడే లేరు. ఆ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు, నాయకులకు బ్రిడ్జిపై వంతెనలు, బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగిందని గ్రామస్తులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా విని వదిలేశారే తప్ప పట్టించుకున్న దాఖలాలే లేవు. ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఎన్నోసార్లు వాహనాలు అదుపు తప్పి కెనాల్లో పడిపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తులను ప్రమాదం నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ నరసింహులు హెచ్చరించారు. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందితో కలిసి గాంధీనగర్, మూలసాగరం, జ్ఞానాపురం వద్ద చర్చి సర్కిల్, ఎంఎస్ నగర్, దేవనగర్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నామన్నారు. 5వ తారీఖు 6వ తారీఖు కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుందన్నమాట. అట్లా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏమన్నా చిన్న చిన్న గలాటాలు కానీ లేదా కొట్టుకోవడం కానీ చుట్టుకోవడం కానీ ఏమన్నా కానీ చేసినామనుకో ఆ పార్టీ అందరి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ కట్టడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ కేసు కడతాము. అదేవిధంగా మిమ్మల్ని అందరి మీద రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అట్లా సో అందువల్ల గెలిచేది ఎవరో ఒకటి గెలుస్తారు అవునా కదా. అందరికీ నమస్కారం అండి. సో మన ఈ నెల 4వ తారీఖు జరిగినటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందు ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ జరిగినటువంటి ప్రదేశంలో ఓన్లీ ఏజెంట్స్ ఎవరు అవుతారో వాళ్ళనే అలో చేయడం జరుగుతుంది. పర్మిషన్ లేకుండా ఎవరే కానీ రాకూడదు అనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా కార్డన్ సెర్చ్ అనేది చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి టౌన్ లో ఉన్నటువంటి అంతా ఫోర్స్ అంతా కూడాను ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాలంతా కూడాను సెర్చ్ చేసి అక్కడ అనాథరైజ్ ఉన్నటువంటి వెహికల్స్ కానీ ప్లస్ అదే విధంగా ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేదా అనాథరైజ్ పర్సన్స్ ఉంటే కానీ చెక్ చేయడం జరుగుతుంది. వాటికి అన్ని కూడా వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆర్టీఓకు పంపించేసి ఆర్టీఓ గారు హెవీ ఫైన్ వేసిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా ఈ రోజు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అదేవిధంగా తాలూకా వీళ్ళ ఫోర్స్ అదేవిధంగా సిఐ గారి ఆధ్వర్యంలో మూలసాగరం నుంచి స్టార్ట్ చేసి మూలసాగరం, ఎంఎస్ నగర్, పెద్ద చర్చి, జ్ఞానాపురము, ఈ బీసీ కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి దేవనగర్ లో కూడాను అంతా తిరిగి చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి రౌడ్ షీటర్స్ కానీ డబుల్ మాంగర్స్ అందరినీ కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జరిగేటటువంటి కౌంటింగ్ రోజు ఎవరే కానీ ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేదా అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానీ ఎవరే కానీ తపాసులు కాల్చడం కానీ లేదా వీధుల్లో గలాటా చేయడం కానీ ప్లస్ అదే విధంగా ఒకరి మీద ఒకరు తాగి ఏమైనా హై హ్యాండెడ్నెస్ కానీ చేస్తే కన్నా వారి మీద పోలీసు వారు కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా డ్రై డే కూడా పాటించడం జరుగుతుంది. ఈ డ్రై డే సందర్భంగా ఎవరన్నా మందు అమ్ముతున్నా సరే లేదా బాటిల్స్ కానీ బెల్ట్ షాప్స్ కానీ ఏమన్నా ఉంటే పోలీసు వారికి తెలియజేయండి. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌంటింగ్ రోజు ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా సహకరించినారో అదే విధంగా కౌంటింగ్ రోజు కూడాను ప్రజలందరూ కూడా సహకరించేసి ఎటువంటి చిన్న గలాట కాకుండా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ మీకేమన్నా చిన్న చిన్న ఇష్యూస్ అనేది వచ్చినా కౌంటింగ్ రోజు కానీ లేదంటే రిజల్ట్ అయినా అదే రోజు రిజల్ట్ ఉంటుంది కనుక ఎవరైనా మీ ఇంటి మీదకి వచ్చి ఎవరైనా క్రాకర్స్ ఎవరైనా కాల్చినా లేదా ఏమన్నా డాన్సులు చేసినా లేదా ఇతర న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసినా సో దయచేసి మీరు వాళ్ళ మీద అగ్రెసివ్నెస్ అనేది పోవద్దండి. ఇమీడియట్ గా మాకు పోలీసు వారికి తెలిసే మీ తరఫున మేము రిస్క్ వచ్చేసి ఎటువంటి సమస్య కాకుండా లీగల్ గా ఏమైనా కేసు కట్టాలనుకుంటే కేసు ఇస్తాము లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కౌన్సిలింగ్ ఇస్తాము. దయచేసి ఒకరికొరు ఆవేశపడి మాట అనుకొని గొడవలు తీసుకొని కేసుల వరకు కూడా పోవద్దండి. ఒకవేళ ఎలక్షన్ టైంలో కానీ కేసులు కానీ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ మీద అందరి మీద కూడాను రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా వాళ్ళ అందరి మీద కూడాను వాళ్ళు చనిపోయిన వరకు రౌడీ షీట్ అనేది మెయింటైన్ జరుగుతుంది. ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, ప్రతి ఆదివారం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రావడం జరుగుతుంది. సో దయచేసి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నారు, కోఆపరేట్ చేశారు. అదే విధంగా కౌంటింగ్ రోజు కూడాను కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అఖిల గాండ్ల తెలకల సేవా సంఘం సర్వసభ్య సమావేశం. హాజరైన మాజీ డిప్యూటీ మేయర్, సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు.
మధ్యగారు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలో పాల్గొన్న 500 మంది ప్రజలు. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.